నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఉచ్చు గట్టిగా బిగించుకునింది. తప్పు మీద తప్పు. పొన్నవోలు చెప్పాడో, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడో గానీ ఫేక్ సర్టిఫికేట్ పెట్టాడు. ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యాడు. అన్ని కేసుల కన్నా ఇదే పెద్ద కేసు అని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అది కోర్టు ధిక్కరణ కేసు అంట. బోరుగడ్డపై కోర్టు ధిక్కరణ కేసు. తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ సమర్పణ వ్యవహారంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందంట. ఈయన మా అమ్మకు హార్ట్ సర్జరీ ఉంది, చెన్నైలో అపోలో హాస్పిటల్లో జాయిన్ అయింది, నేను ఒక్కగానొక్క కొడుకు, నేను దగ్గరుండి తల్లికి ట్రీట్మెంట్ చేపించాలని చెప్పి ఒక తప్పుడు సర్టిఫికేట్ ని పెట్టి కోర్టును తప్పుదోవ పట్టించినటువంటి బోరుగడ్డ అనిల్ ఆల్రెడీ లొంగిపోయాడు. ఇప్పుడు ఆయన మీద కోర్టు ధిక్కరణ కేసుగా పరిగణించి అతనికి శిక్ష కూడా పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ తో కోర్టును మోసం చేసి మధ్యంతర బెయిల్ పొడిగించుకున్న వ్యవహారంలో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ పై హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇట్లాంటి బయటికే పంపించద్దంటే ఈ కోర్టులు ఎందుకు పంపిస్తారో తెలియదు కానీ పంపించినారు. దొంగ సర్టిఫికేట్ పెట్టి అయితే వచ్చినాడు. వచ్చి వాళ్ళ అమ్మను చూసుకోకుండా హైదరాబాద్ లో షికార్లు చేస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులకు ఫోన్లు చేసుకుంటూ వాళ్ళను కలుస్తూ వచ్చిన పనేమి వాళ్ళ అమ్మకు ట్రీట్మెంట్ అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి ఒక్కరోజు కూడా పోకుండా కేవలము వైఎస్ఆర్సీపీ వాళ్ళని కేసుల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి వాళ్ళనే కాలయాపన చేసి మొత్తానికైతే లొంగిపోయాడు. లొంగిపోతే అప్పుడు పెట్టినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఫేక్ అని తేలడంతో హైకోర్టు అయితే అతనికి తీవ్రంగా హెచ్చరికలు అయితే జారీ చేసిందంట. ఘాటు వ్యాఖ్యలు చేసిందంట. కోర్టు నిర్దేశించిన గడువు అయిన ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా రాజమండ్రి కేంద్ర కారాగారం అధికారుల ముందు ఎందుకు లొంగిపోలేదో విచారణ ఇవ్వాలని ఆదేశించింది. 5 గంటలకు లొంగిపోమంటే మనోడు బాగా ఫుల్ గా తినేసి తెల్లారుతూ ఎప్పుడో పోయి లొంగిపోయినాడంట. మరి ఎందుకు 5 గంటల లోపల ఎందుకు లొంగిపోలేదని అడిగినారంట. ఇష్టమైనప్పుడు వచ్చి లొంగిపోవడంటే కుదరదు. ఇష్టమైనప్పుడు అంతా వచ్చిపోయేదానికి ఇదేమి మీ ఎత్తారిల్లు కాదు, ఇది జైలు. కాబట్టి కోర్టు నిర్దేశించిన టైము పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైతే లొంగిపోమని చెప్పినారో ఆ టైంలోనే లొంగిపోవాలి. కాబట్టి నీకు మూడు వచ్చినప్పుడంతా లొంగిపోయడానికి ఇది మీ అత్తగారి ఇల్లు కాదని తీవ్రంగా హెచ్చరించిందంట. ఇష్టమైనప్పుడు వచ్చి లొంగిపోమంటే కుదరదు అని స్పష్టం చేసింది. తల్లి ఆరోగ్యంపై తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి మధ్యంతర బెయిల్ పొందారని ఒకవైపు వివాదం జరుగుతున్నా మరోవైపు బెయిల్ పొడిగింపు కోసం ప్రయత్నించడంపై న్యాయస్థానం మండిపడింది. మండిపడేది లేదు, ఏమీ లేదు. ఇతనికైతే ఇప్పట్లో బెయిల్ వచ్చే ఇది కనపడడం లేదు. 5 సంవత్సరాలు అయితే జైల్లోనే ఉండేటట్టున్నాడు. చూడండి, సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆ డాక్టర్ చెప్పినాడంట. ఆ ఫేక్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ డాక్టర్ని సంప్రదిస్తే అసలు బోరుగడ్డ అనే పేరే నేను వినలేదు, వాళ్ళ అమ్మ ఎవరో నాకు తెలీదు, అట్లాంటి పేషెంటే మా దగ్గరికి రాలేదు, మేము ఎటువంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పగా ఇది ఫేక్ సర్టిఫికేట్ అని తెలుసుకుని కోర్టు అయితే మొట్టికాయలు వేసినట్టుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకో కేసు బుక్ అయిందంట. మరో కేసులో బోరుగడ్డకు 4 వరకు రిమాండ్. నరసరావుపేట ఎన్ని కేసులు, ఏమి కథ? అసలు కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉన్నవే వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం అన్నట్టుంది ఈ వ్యవహారం. బోరుగడ్డ అనిల్ కు మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా పిరంగిపురం పోలీస్ స్టేషన్ లో ఈ నెల 3న నమోదైన కేసులో నరసరావుపేట 2వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయవాది సోమవారం ఆయనకు ఏప్రిల్ 4 వరకు రిమాండ్ విధించారు. సో రిమాండ్ల మీద రిమాండ్లు వస్తుంది. ఒకవైపు పీటీ వారెంట్లు వేస్తున్నారు. సో ఇప్పట్లో అయితే బోరుగడ్డ అనిల్ బయటకు వచ్చే అవకాశమే కనపడడం లేదు. నాకు తెలిసి 5 సంవత్సరాలు రాడు. ఎందుకంటే మనం ప్రదర్శించినటువంటి నోటి దూల అటువంటిది అనమాట. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.